అందరికీ నమస్కారం. మంతెనాస్ కిచెన్‌కి స్వాగతం. మన ప్రేగుల్లో ఉండే గుడ్ బ్యాక్టీరియాలు శరీరారోగ్యాన్ని మొత్తం శాసిస్తాయనేది ఈ మధ్య పరిశోధనలో రుజువైన సత్యం అన్నమాట. అటు గుండె జబ్బులు రాకుండా గానీ, షుగర్ రాకుండా, బరువు పెరగకుండా, ఇమ్యూనిటీని, రక్షణ వ్యవస్థ అంతటిని, అట్లాగే మెదడు ఆరోగ్యాన్ని, హ్యాపీ హార్మోన్స్‌ని మరి డైజెషన్ అవ్వటానికి, పోషకాలను ఒంటికి పట్టించటానికి ఇవన్నీ కూడా గుడ్ బ్యాక్టీరియాలే చేస్తాయట. అందుకని గుడ్ బ్యాక్టీరియాని బాగా పెంచే ఆహారాలన్నీ చాలా చాలా మంచిగా ఉపయోగపడతాయి మనకి. పూర్వం రోజుల్లో సద్దన్నం తినేవారు. మరి ఈ రోజుల్లో కూడా రాత్రి ఉండే పెరుగు, మజ్జిగతోనే సద్దన్నం తింటే మంచిది. అలాంటివి అందుబాటులో లేనప్పుడు గుడ్ బ్యాక్టీరియాలని పెంచే విధముగా ఈ దద్దోజనులాగా అటుకులతో ఎలా చేసుకోవచ్చో ఈరోజు స్పెషల్‌గా చూస్తున్నాం. ఈ దద్దోజనాన్ని 10 నిమిషాల్లో మీరు ఇంట్లో సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. ఆడవారు లేకపోయినా మగవారైనా చేసేసుకోవచ్చు. అలాంటి ప్రేగుల ఆరోగ్యానికి, శరీర ఆరోగ్యానికి అతి ముఖ్యంగా ఉపయోగపడే అటుకుల దద్దోజనం చూద్దాం ఇప్పుడు. ఇన్‌స్టంట్ దద్దోజనం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ముడి అటుకులు 1 కప్పు, పుల్ల పెరుగు అరకప్పు, బీట్రూట్ 1, క్యారెట్ 1, వేపించిన వేరుశెనగ పప్పుల ముక్కా చెక్క పావు కప్పు, పచ్చిమిరపకాయలు 2, అల్లం 1 ముక్క, మినప్పప్పు 1 టీ స్పూను, శనగపప్పు 1 టీ స్పూను, నిమ్మకాయ 1, ఆవాలు 1 టీ స్పూను, ఎండుమిరపకాయలు 2, జీలకర్ర పొడి 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. ఈ దద్దోజనానికి మనం తీసుకున్న అటుకులు ముడి అటుకులు అంటే పోషకాలు ఎక్కువ ఉంటాయి. వాటిని ఒక బౌల్లో వేసేసి నీళ్లు పోసి ముందు క్లీన్ చేసుకోవాలి. అట్లా నీళ్ళని పారమోసేసి అందులో మరోసారి నీళ్లు పోసి క్లీన్ చేసుకుంటే ఆ నీటిని అటుకులు పీల్చుకుని మెత్తగా అయిపోతాయి. మరి ఇన్స్టెంట్ దద్దోజనానికి అన్నం వండకుండా అటుకుల్ని అన్నముగా నీళ్ళలో వేసి తీసేస్తే నానిపోయి బాగుంటాయి. అట్లా నీళ్ళని పిండేసి తడిచిన అటుకుల్ని మరొక బౌల్లో వేసుకుంటాం. ఆ అటుకుల పైన పుల్ల పెరుగు, మంచి బ్యాక్టీరియాల్ని, ప్రేగుల్లో ఇమ్యూనిటీని పెంచుకోవటానికి బెనిఫిట్స్ ఎక్కువ రావాలంటే తీయటి పెరుగు బదులు దద్దోజనం అంటే కొద్దిగా పులిస్తే బాగుంటుంది కాబట్టి అట్లా పుల్ల పెరుగు వేసేసాం. పెరుగు అటుకుల్ని బాగా అట్లా స్పూన్తో కలిపెట్టేసి 10 నిమిషాల సేపు అట్లా ఉంచేస్తే ఆ పెరుగుని అటుకులు పీల్చుకుని కమ్మగా ఉంటాయి. అటుకుల దద్దోజనాన్ని కాస్త రుచికరంగా తినటం కొరకు పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా స్పైసీగా ఉంటే బాగుంటుందంటే కొంచెం ఇంకో 2 పచ్చిమిరపకాయలు ఎక్కువ కట్ చేసి వేసుకోండి. అల్లము తురుము, ఈ రెండే చాలా మెయిన్ టేస్ట్ని ఇస్తాయి. జీలకర్ర పొడి, క్యారెట్ తురుము. బయట ఎవరైనా క్యారెట్ తురుము అవి వేయరు, కానీ మనం న్యాచురోపతి విధానంలో ఇవి ఎక్కువ ఉంటే కార్బోహైడ్రేట్స్ కూడా నష్టం కలిగించకుండా కంట్రోల్ చేయడానికి ఇవి పనికొస్తాయి. కొత్తిమీర తురుము, బీట్రూట్ తురుము, వేపించిన వేరుశెనగ పప్పులు ముక్కలు, నిమ్మకాయ. అంటే వీటన్నిటి వల్ల చప్పదనం లేకుండా దద్దోజనం కమ్మగా ఉంటుంది. ఉప్పు వేయం కదా, దానికి ప్రత్యామ్నాయంగా వీటన్నిటిని కాంబినేషన్లో కలుపుకోవటం వల్ల బాగుంటుంది. కొంతమంది దీన్ని తినటానికి మరీ ఇబ్బందికరంగా ఉంటే, చప్పదనం ఎక్కువ ఉంటే కొద్దిగా చాట్ మసాలా కొద్ది కలుపుకుంటే చాలా బాగుంటుందన్నమాట. పుల్ల పెరుగు వల్ల చప్పదనం అంత అనిపించదు. చాట్ మసాలా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక వీటన్నిటిని అటుకుల్లో మనం అట్లా కలిపేసేయాలి. అంటే క్యారెట్, బీట్రూట్ తురుముంటం వల్ల చప్పదనం అసలు అనిపించదు. ఇలా బాగా కలిపెట్టిన తర్వాత దద్దోజనానికి మెయిన్ రుచి అంతా కూడా తాలింపే. చిన్న బాండి తీసుకుని అందులో మేగడ వేసేసి కొద్దిగా కరిగిన తర్వాత ఆవాలు, ఎండుమిరపకాయలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, వీటన్నిటిని దోరగా వేగనిచ్చేసి ఇంకొంచెం టేస్ట్ బాగుండాలంటే ఇంగువ పొడి కూడా చాలామంది వాడతారు. కావాలంటే మీరు ఉపయోగించవచ్చు. ఈ తాలింపుని దద్దోజనానికి అట్లా కలిపేస్తాం.
చూసారు కదా, ఇన్స్టెంట్ దద్దోజనం చక్కటి ఆరోగ్యాన్ని ప్రేగులకి అందించే విధముగా సిద్ధమైంది. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. మీరు ఎవరెవరికి ఈ దద్దోజనం బాగా ఉపయోగం అంటే, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉంటుంది, మోషన్స్ 4-5 సార్లు వచ్చి గడిబిడిగా ఉంటాయి అలాంటి వారికి, క్రాన్స్ డిసీజ్ ఉన్నవారికి, అల్సరేటివ్ క్వాలిటీస్ ఉన్నవారికి, తరచూ లూజ్ మోషన్స్ 4-5 పల్చగా అవుతుంటాయి అలాంటి వారికి, ఇమ్యూనిటీ బాగా తక్కువ ఉంది అనుకునే వారికి, అలాగే జీర్ణకోశ సంబంధమైన సమస్యలుండి తిన్నది అరగట్లేదు, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి, సరిగా ఒంటికి పట్టట్లేదు, పోషకాలు నాకు శరీరం గ్రహించుకోలేకపోతున్నది అనుకున్న వారికి, ఇలాంటిది ఎప్పుడైనా సరే వారానికి 2-3 రోజులైనా మధ్యాహ్నం భోజనంలాగా కనుక తినేస్తే చాలా బాగుంటుంది. లేదంటే ఎప్పుడైనా ఉదయం పూట టిఫిన్ మానేసి ఇలాంటి వాటిని కూడా మీరు తినొచ్చు, పిల్లలకు కూడా పెట్టొచ్చు. తెల్లటి బియ్యం కంటే కూడా ముడి అటుకులు తీసుకుంటే ఐరన్ కంటెంట్ కానీ, బి కాంప్లెక్స్ కానీ అన్ని పోషకాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇలాంటి అటుకుల దద్దోజనాన్ని మనం ఇంట్లో ప్రేగుల ఆరోగ్యానికి చేసుకుంటే చాలా మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.